టైం ఎంత? వాట్ ఈస్ ద టైం నౌ? 5:11 అవుతుంది. ఎంతవరకు ఉందాం లైవ్లో? 6 వరకు ఉందామా? ఉంటారా 6 వరకు మీరు? లేదా ఇప్పుడే ఆఫ్ చేసి వెళ్ళిపోదామంటారా? చెప్పండి మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. లైవ్ పెడతానే జాయిన్ అవుతున్నాం మరి. అందుకే శాలరీ ఇవ్వాలా? సరే ఇస్తాను అంటున్నాను కదండి. ఆల్రెడీ చెక్కులు అయితే పంపించాను. దే ఆర్ ఆన్ ద వే అనమాట. పాప మా డ్రైవర్ గారు ఎలా కనుక్కుంటారో ఏమో మిమ్మల్ని. మరి అభిమానుల మనసు మీరే అర్థం చేసుకోవాలి. మిస్టేక్ సరి చేసుకొని కరెక్ట్గా చదవాలి. అయ్యయ్యో కదా బ్రో అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన ఉద్దేశం ఏంటో నాకెట్లా తెలుస్తుందండి. కొన్ని కొన్ని అయితే అర్థం చేసుకోవచ్చు. మేబీ ఈయన మెసేజ్ నాకు అర్థం కాలేదు శ్రీను బ్రో. ఏం చేద్దాం? మీకు అర్థమైంది మళ్ళీ. నాకు కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. కరెక్ట్గా ఉంటేనే అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇక అట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ పెడితే ఎట్లా? మేడం మనసంతా మానిటైజేషన్ మీదే బ్రో అంట. మరి ఇంత కష్టపడేది దానికోసమే కదా శ్రీనివాస్ గారు. ఈరోజు లంచ్ ఏం చేశారు దివ్య గారు? శ్రీనివాస్ బ్రో అంటున్నారు. నేనైతే బీరకాయ శనగపప్పు కూర చేశాను శ్రీను బ్రో. బీరకాయ ఆలు శనగపప్పు విత్ కొత్తిమీర అనమాట. చాలా బాగా అయ్యింది. చక్కగా కుమ్మేశాను. చాలా బాగా కుదిరింది కాబట్టి. ఇంకా పులిహోర చేశాను పొద్దున. పులిహోరలో ఇది కలుపుకుంటే ఇంకా బాగుందన్నమాట. రైస్ పప్పు ఆమ్లెట్ బ్రో అంటున్నారు శ్రీనివాస్ గారు. అబ్బా శ్రీనివాస్ గారు, మీకు రోజు పప్పు తినడం అసలు ఏమంటారు, బోరే కొట్టదండి మీకు అసలు. శ్రీనివాస్ గారు మీరు సూపర్ అండి. శ్రీను బ్రో మీ లంచ్ స్పెషల్ ఏంటి మరి ఈరోజు? శ్రీను బ్రో మీ రెస్టారెంట్లోని చికెన్ మటన్ బిర్యానీసా? మరి అగనపూడిలో సైట్కి అడ్వాన్స్ ఇచ్చేశారు అంటున్నారు. ఇచ్చేసారా అంటున్నారా, ఇచ్చేసారు అంటున్నారా శ్రీను బ్రో? ఇంకా మానిటైజేషన్నే కాలేదుగా బ్రో, ఇంకేమి ఇస్తాము అడ్వాన్స్ కదా బ్రో? ఎగ్ కర్రీయా? ఓకే ఓకే, మీరే చేసుకున్నారా ఎగ్ కర్రీ? మేడం గారి ప్రయోగమా ఎగ్ కర్రీ శ్రీను బ్రో? నీకు నాకు దిష్టి అంత ఇష్టం ఓకే, సక్సెస్ఫుల్లీ మన లైవ్ వచ్చేసి 1 అవర్ కంప్లీట్ చేసుకుంది మొత్తానికి. మీరంతా ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా? ఒక 35 మినిట్స్ అయ్యాకే స్టార్ట్ అయ్యారు. 35 మినిట్స్ 40 మినిట్స్ అప్పుడు జాయిన్ అయ్యారు మీరు. అంటే మీరు 20 మినిట్స్ అయింది వచ్చి. ఓ మీ మేడం గారు చేశారా ఎగ్ కర్రీ? నైస్ నైస్ అండి. చక్కగా మరి కడుపు నిండా తిన్నారా? చాలా బాగా కుదిరిందా? ఇక ఎగ్ కర్రీ మినిమం అండి, మినిమం. ఇక సూపర్ అవుతుంది ఎగ్ కర్రీ కదండి.